ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. మన ఇంటి థింగ్స్లో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే దోశ బ్యాటర్ అందరికీ సరిగ్గా కలపడం రాదండి. సో అది మనకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా పొంగుతూ పఫీగా రావాలి అంటే నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. తప్పకుండా ఇలా పొంగుతూ దోశ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో మనకు బ్యాటర్ అలా పొంగుతూ వచ్చిందనుకో చాలా బాగా వస్తుంది దోశ అనేది. సో మనం దోశ బ్యాటర్ కోసానికి మనం ముందుగా ఒక 5 hours పాటు కొన్ని బియ్యం అలాగే మినపప్పు నానబెట్టుకోవాలి. 2 గ్లాసుల బియ్యం 1 గ్లాస్ మినపప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో అవి మనకి ఒక 5 hours పాటు నానాక మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనకి సగం వరకు వేసేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. సో ఈ విధంగా కొన్ని మిక్సీలోకి వేసుకున్న తర్వాత అందులో మనం ఇప్పుడు సీక్రెట్ ఏంటంటే మనకు దోశ బ్యాటర్ పొంగుతూ రావాలి అంటే ఒక చిన్న కప్పు వరకు అటుకులు ఉంటాయి కదండి, వాటిని వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. మనకు బియ్యాన్ని మిక్సీకి పట్టేటప్పుడే అటుకులు కూడా అందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి దీన్ని, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. సో అటుకులు వేస్తే ఏంటంటే మనకు మార్నింగ్ వరకు మనకు దోశ పిండి అనేది బాగా పొంగుతూ బాగా పులిసి ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది దోశ అనేది. సో మిగిలిన పిండి కూడా మనం అదే విధంగా అటుకులు వేసుకొని మిక్సీ పట్టుకొని ఈ విధంగా ఒకసారి మొత్తాన్ని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఒకసారి. సో కలుపుకున్న తర్వాత దీని అంతటిని మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మనం ఒక మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ ఇలాగే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనకి చాలా బాగా పిండి పొంగుతూ వస్తుంది. ఎంత బాగా పిండి పొంగితే మనకి దోశ కూడా అంతే టేస్టీగా వస్తుంది. సో చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది. సో పర్ఫెక్ట్గా మనకు పిండి అనేది పొంగుతూ వచ్చింది. సో మీకు ఏ విధంగా కన్సిస్టెన్సీ కావాలో ఆ విధంగా సపరేట్ వేరే గిన్నెలోకి తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ అలాగే కొద్దిగా షుగర్ వేసుకొని దోశ మీకు ఇష్టం వచ్చిన విధంగా వేసుకుంటే సరిపోతుందని. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి థింగ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.